దక్షిణ చైనా సముద్రం. దీన్ని ఆనుకొని 7 దేశాలుంటాయి. ప్రతి దేశానికి ఎక్స్క్లూజివ్ ఎకానమిక్ జోన్ కింద 200 నాటికల్ మైళ్ళ దూరం సార్వభౌమాధికారం ఉంటుంది. డ్రాగన్ కంట్రీ మాత్రం ఆ రూల్ కుదరదంటోంది. దక్షిణ చైనా సముద్రం మొత్తం నాదే అని దబాయిస్తోంది. పొరుగు దేశాలను భయాందోళనకు గురిచేస్తోంది. కమ్యూనిస్ట్ కంట్రీ నుంచి తమను కాపాడాలంటూ 6 దేశాలు భారత్ను కోరుతున్నాయి. సరిహద్దుల్లో కాదు, దక్షిణ చైనా సముద్రంలో డ్రాగన్ కు చెక్ పెట్టేందుకు భారత్ కూడా సై అంటోంది. ఈ నేపథ్యంలోనే స్క్వాడ్ కూటమిలోకి రావాలంటూ ఫిలిప్పైన్స్ ఆహ్వానిస్తోంది. అసలు ఏమిటి స్క్వాడ్లోకి భారత్ చేరితే చైనాకు చెక్ పడుతుందా? డ్రాగన్ ఎత్తులకు భారత్ పై ఎత్తులు మొదలు పెట్టిందా? ఓ స్టోరీ. సౌత్ చైనా సీలోకి భారత్ ఎంట్రీ ఇస్తుందా? డ్రాగన్ కు చెక్ పెట్టేందుకు స్క్వాడ్ సిద్ధమైందా? సౌత్ చైనా సీలో డ్రాగన్ కు బ్రేకులు తప్పవా? అంతర్జాతీయంగా పరిణామాలు మారుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరిగి వైట్ హౌస్ కు వచ్చేశాడు. దీంతో డ్రాగన్ కలవరానికి గురైంది. ఆ దేశం ఇప్పుడు నిద్రను కూడా మర్చిపోయింది. ఇప్పటికే సుంకాలతో ట్రంప్ విరుచుకుపడుతున్నాడు. చైనాను ఎంత వీలైతే అంత అణిచివేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. ట్రంప్ అలా చేస్తాడని చైనా ముందే అంచనా వేసింది. తమ ఉత్పత్తుల్ని అమెరికాకు వెళ్లకుండా దారి మళ్లించాలని కమ్యూనిస్ట్ కంట్రీ ప్లాన్ వేసింది. అంటే ట్రంప్ సుంకాలను తప్పించుకోవాలన్నది చైనా ఎత్తుగడ. ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్ ఉన్న దేశం భారత్. భారత్తో వాణిజ్యం పెంచుకుంటే సమస్య నుంచి గట్టెక్కొచ్చని యోచిస్తున్నది. ఈ క్రమంలోనే స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం అంటూ పాడుతోంది. స్నేహం గురించి చిలుక పలుకులు పలుకుతోంది. డ్రాగన్ ఏనుగు కలిసి డాన్స్ వేయాలంటూ బీజింగ్ పిలుపునిస్తున్నది. నిజానికి ట్రంప్ సుంకాల ఎఫెక్ట్ భారత్ పైన పడనుంది. కానీ చైనాతో పోల్చుకుంటే భారత్పై ప్రభావం తక్కువ. కానీ పొరుగు దేశాలతో భారత్ సఖ్యత కోరుతోంది. ఇదే విషయాన్ని ప్రధాని మోడీ తాజాగా ఓ పాడ్కాస్ట్లో కూడా వివరించారు. భారత్ చైనా మధ్య వైరుధ్యాల పరిష్కారానికి చర్చలకు తాను మొగ్గు చూపుతానని ప్రధాని స్పష్టం చేశారు. బార్డర్లో 2020 ముందున్న పరిస్థితుల్ని నెలకొల్పేందుకు 2 దేశాలు కృషి చేస్తున్నాయన్నారు. ఇరు దేశాల మధ్య పోటీ ఆరోగ్యకరంగా ఉండాలని, ఘర్షణకు దారితీయరాదని మోడీ స్పష్టం చేశారు. మోడీ సానుకూల వ్యాఖ్యలు అభినందనీయమని డ్రాగన్ స్పందించింది. అభివృద్ధి చెందుతున్న 2 అతి పెద్ద దేశాలుగా ఉన్న చైనా, భారత్ పరస్పర సహకారంతో అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నట్టు బీజింగ్ వెల్లడించింది. కానీ చైనాను మాత్రం అస్సలు నమ్మలేం. ఎందుకంటే ఒకవైపు స్నేహమంటూనే వెన్నుపోటు పొడవడం చైనాకు బాగా అలవాటే. భారత్లోకి నిత్యం చొరబాట్లకు ఎత్తునిస్తున్న దేశం చైనానే. పైగా సరిహద్దుల్లో భారీగా కృత్రిమ గ్రామాలు నిర్మిస్తోంది. సైన్యాన్ని పెద్ద ఎత్తున తరలిస్తోంది. నిత్యం భారత భూభాగాలను కబళించాలని కుట్రలు పనే దేశంతో స్నేహమంటే అప్రమత్తంగా ఉండాల్సిందే. ఏ క్షణంలో చైనా ఎలా మారుతుందో ఊహించడం కూడా చాలా కష్టం. అందుకే భారత్ ఇప్పుడు కొత్త వ్యూహాలకు పదును పెడుతోంది. ముళ్ళును ముళ్ళుతోనే తీసేందుకు సిద్ధమవుతోంది. ఎన్నాళ్ళు భారత్పై చైనా ఆడిన డబుల్ గేమ్ని ఢిల్లీ అందిపుచ్చుకుంటోంది. ఒకవైపు స్నేహానికి హస్తం చాస్తూనే మరోవైపు చైనా ముప్పును ఎదుర్కొనేందుకు ప్లాన్లు వేస్తున్నది. ఇప్పటివరకు చైనా ఆటను కట్టించేందుకు ఇండో పెసిఫిక్ రీజియన్ పైనే భారత్ దృష్టి పెట్టింది. అంటే క్వాడ్ కూటమిలో భారత్ భాగస్వామిగా మారింది. ప్రాంతీయంగా భద్రతాపరంగా చైనాను అడ్డుకోవడానికే క్వాడ్ ఏర్పాటైంది. క్వాడ్ అంటే క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్. ఇందులో జపాన్, ఆస్ట్రేలియా, ఇండియా, అమెరికా దేశాలు భాగస్వాములుగా ఉన్నాయి. సముద్రంలో చైనా ఆగడాలకు క్వాడ్ చెక్ పెడుతోంది. ఇండో పెసిఫిక్ కు మాత్రమే క్వాడ్ పరిమితమైంది. భవిష్యత్తులో చైనా నుంచి ఎదురయ్యే ప్రమాదాలను ఎదుర్కోవాలంటే ఆ దేశానికి భారత్ మరింత చేరువగా వెళ్లాలన్నది ప్లాన్. అంటే చైనా ఆవరణలోని దక్షిణ చైనా సముద్రంలో పాగా వేయాలని భారత్ వ్యూహాలను రచిస్తోంది. చైనాకు అత్యంత సమీపంలోకి వెళ్లాలంటే క్వాడ్ సరిపోదు, స్క్వాడే సరైనదని భారత్ భావిస్తోంది. అసలు స్క్వాడ్ అంటే ఏమిటి? క్వాడ్ లాగే స్క్వాడ్ కూడా ఓ భద్రతా కూటమి. స్క్వాడ్లో ప్రస్తుతం జపాన్, ఆస్ట్రేలియా, అమెరికా, ఫిలిప్పైన్స్ దేశాలు సభ్యులుగా ఉన్నాయి. అయితే ఇప్పుడు స్క్వాడ్లోకి రావాలంటూ భారత్ను, దక్షిణ కొరియాను ఫిలిప్పైన్స్ ఆహ్వానిస్తోంది. అసలు స్క్వాడ్లోకి భారత్ను ఆహ్వానించాల్సిన అవసరం ఏమిటి అంటే ముందు దక్షిణ చైనా సముద్రం గురించి తెలుసుకోవాలి. ఈ సముద్ర తీరంలో చైనాతో పాటు వియత్నాం, ఫిలిప్పైన్స్, మలేషియా, బ్రూనై, ఇండోనేషియా, తైవాన్ దేశాలు ఉంటాయి. అయితే దక్షిణ చైనా సముద్రం మొత్తం నాది అంటూ బెదిరింపులకు దిగుతోంది. ఫిలిప్పైన్స్ ప్రాదేశిక జలాలకు చొరబడి నిత్యం దాడులు చేస్తోంది.
అంతర్జాతీయ సముద్ర చట్టాల్ని బీజింగ్ ఉల్లంఘిస్తున్నది. అంతర్జాతీయ కోర్టు తీర్పుల్ని సైతం ధిక్కరిస్తోంది. పైగా దక్షిణ చైనా సముద్ర మార్గంలో ఏటా 3 లక్షల కోట్ల వాణిజ్యం జరుగుతోంది. అందుకే చైనా ఈ ప్రాంతంపై గుత్తాధిపత్యం చెలాయించేందుకు యత్నిస్తోంది. ఇక డ్రాగన్ కంట్రీని అడ్డుకోవడానికి ఆ దేశాల శక్తి అస్సలు చాలదు. ప్రాంతీయంగా చైనాను అడ్డుకోగల ఏకైక శక్తివంతమైన దేశం భారతే. అందుకే దక్షిణ చైనా సముద్రంలోకి భారత్ రావాలని ఆయా దేశాలు కోరుకుంటున్నాయి. అదే సమయంలో భారత్ కూడా అవే ప్లాన్లు వేస్తోంది. ఇక భారత్తో పాటు తమకు ఉమ్మడి శత్రువు చైనాగా ఫిలిప్పైన్స్ ఆర్మీ చీఫ్ రూబియో బ్రానర్ చెబుతున్నాడు. శత్రువుకు శత్రువు మిత్రుడే కదా అంటూ లాజిక్ తీస్తున్నాడు. దక్షిణ చైనా సముద్రంలో భారత్ పాగా వేస్తే చైనా ఆటలకు చెక్ పడుతుందని బ్రానర్ వివరిస్తున్నాడు. ముఖ్యంగా భారత్తో కలిసి పనిచేస్తే నిఘా సమాచారాన్ని పంచుకోవచ్చంటున్నాడు. ఇప్పటికే తమ దేశంతో భారత సైనిక భాగస్వామ్యం ఉందని ఫిలిప్పైన్స్ ఆర్మీ చీఫ్ వెల్లడించాడు. భారత రక్షణ సిబ్బంది చీఫ్ అనిల్ చౌహాన్తో సమావేశమవుతానని, స్క్వాడ్ అంశాన్ని ప్రస్తావిస్తామని బ్రానర్ వివరించాడు. నిజానికి డ్రాగన్ కంట్రీకి చెక్ పెట్టేందుకు భారత్ రావాలంటూ దక్షిణ చైనా సముద్ర తీర ప్రాంత దేశాలు ఎప్పటినుంచో కోరుతున్నాయి. అయితే ఆయా దేశాలతో రక్షణ, ఎనర్జీ మార్పిడి, వాతావరణ మార్పుల బంధాన్ని భారత్ పెట్టుకుంది. అదనంగా ఆగ్నేయాసియా దేశాల్లో సంక్షోభాలు నెలకొంటే సహాయం చేసేందుకు భారత నౌకాదళం తక్షణమే రంగంలోకి దిగుతోంది. 2004లో హిందూ మహాసముద్రంలో సంభవించిన మహా విపత్తు, సునామీతో సహా అనేక సంక్షోభాల సమయంలో భారత్ అండగా నిలుస్తోంది. దీంతో వ్యూహాత్మకంగా భారత స్థానం మరింతగా మెరుగుపడుతోంది. ప్రధానంగా దక్షిణ చైనా సముద్రంలో భారత యుద్ధ నౌకల విస్తరణ బీజింగ్కు వార్నింగ్స్ గా పరిగణించబడుతోంది. భారత్ కూడా ఇదే సందేశాన్ని డ్రాగన్కు అందించాలని కోరుకుంటోంది. చైనా దురాక్రమణలు ఎదుర్కోవడానికి సారూప్య దేశాలన్నింటినీ భారత్ ఏకం చేస్తోంది. నిజానికి చైనాతో భారత్ ఘర్షణకు దిగడం లేదు. మా జోలికి వస్తే నిన్ను వదిలిపెట్టేది లేదని మాత్రమే సంకేతాలిస్తోంది. అంతేకాదు అంతర్జాతీయంగా సరిహద్దు, ప్రాదేశిక జలాల్లో చైనా ఉల్లంఘనల్ని భారత్ గుర్తు చేస్తోంది. ఇప్పటికైనా డ్రాగన్ తీరు మార్చుకోవాలని భారత్ సూచిస్తోంది. ఈ క్రమంలోనే ఫిలిప్పైన్స్, వియత్నాం వంటి దేశాలకు భారత్ ఆయుధాలను అందిస్తున్నది. ఇప్పటికే ఫిలిప్పైన్స్ కు బ్రహ్మోస్ మిస్సైళ్లను భారత్ విక్రయించింది. భారత్ నుంచి మరిన్ని ఆయుధాలను కొనుగోలు చేసేందుకు ఫిలిప్పైన్స్ ప్రయత్నాలు చేస్తోంది. భారత్కు చెందిన తేజస్ ఫైటర్ జెట్లపైన ఫిలిప్పైన్స్ ఆసక్తి చూపుతోంది. అంతేకాదు 2 దేశాల మధ్య నౌకాశ్రయాలకు యుద్ధ నౌకలు రాకపోకలు సాగిస్తున్నాయి. ఇక భారత్, ఫిలిప్పైన్స్ మధ్య బలమైన వాణిజ్య బంధం కూడా ఉంది. 2015-2016 మధ్య భారత్, ఫిలిప్పైన్స్ మధ్య వాణిజ్యం $190 కోట్ల ఉండేది. కానీ 2022 నాటికి అది $300 కోట్ల చేరింది. 7 ఏళ్లలో దాదాపు 58% ఇరు దేశాల మధ్య వాణిజ్యం పెరిగింది. ఇది మరింతగా పెరిగే అవకాశం ఉంది. భారత్, ఫిలిప్పైన్స్ బంధం చైనాకు ప్రతికూలంగా మారుతోంది. సౌత్ చైనా సముద్రంలో భారత్, ఫిలిప్పైన్స్ మిలిటరీ డ్రిల్స్ పైన గతంలో చైనా విమర్శించింది. దక్షిణ చైనా సముద్రంలో తన వాదనలు భారత్ గౌరవించాలంటూ బీజింగ్ డిమాండ్ చేస్తోంది. ప్రస్తుతం మనీలాతో అమెరికాకు రక్షణ ఒప్పందం ఉంది. ఫిలిప్పైన్స్ పై దాడి జరిగితే అమెరికా ఎదురుదాడికి దిగుతుంది. ఇప్పుడు ట్రంప్ అలాంటి ఒప్పందాల్ని రద్దు చేస్తున్నాడు. అందుకే ఫిలిప్పైన్స్ భారత్తో బంధాన్ని మరింత పటిష్టం చేసుకోవాలని యోచిస్తున్నది. ఇక చైనాను ఎదుర్కోవాలంటే ఢిల్లీ కూడా ఫిలిప్పైన్స్తో స్నేహాన్ని మరింతగా పటిష్టం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.